వైసీపీ నేత రమేష్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయచోటిలో జాతీయ రహదారి నిర్మాణం కోసం నిల్వ ఉంచిన కంకరను టీడీపీ మంత్రి రామ్ ప్రసాద్ అనుచరులు అక్రమంగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికే 15 టిప్పర్ల కంకర అక్రమంగా చోరీ చేశారని చెప్పారు. చంద్రబాబు, లోకేష్ల పేర్లు చెప్పి రామ్ ప్రసాద్ అక్రమ దందాలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. మంత్రి అనుచరులు వినోద్, లక్ష్మీప్రసాద్, బౌర్యారెడ్డిపై రమేష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంత దౌర్జన్యము, ఇంత దొంగతనాలు చేస్తానంటే వీళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలో నేను అందుకే ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని అడుగుతున్నా. మీరు తక్షణం వీళ్ళ పైన చర్యలు తీసుకుంటారా లేదా? ఈ అరాచకాన్ని ఆపుతారా లేదా? లేదా ఇది ఎంకరేజ్ చేస్తారా? మీరు చెప్పండి. ఏమన్నా న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాల్లోనే పోరాటం చేసుకున్నాం. ఆడికైతే ఆడికైతుంది. ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వము, ఇంత అరాచకమైన ప్రభుత్వము నేను ఇంతవరకు నా 30-40 ఏళ్ల సర్వీస్లో, నేను 1999లో ఎమ్మెల్యే అయినా ఈ రోజు వరకు నేను చూడండి ఇంత అరాచకం. ఏమయ్యా, ఇది ప్రజాస్వామ్యమా? గెలుస్తారు, ఓడిపోతారు. ఏదైనా ప్రభుత్వం ఈ రోజు ఉంటుంది, రేపు పోతున్నాడు. ఏ బొక్కలో దాంకున్నా భవిష్యత్తులో బయటికి తీసుకొచ్చి ఏం చేయాలన్నా ఎన్ని చేస్తాం. వీళ్ళందరూ మాకు ప్రభుత్వం వస్తుంది, మేము అధికారంలోకి వస్తాము, వీళ్ళ కథ ఏందో తేల్చేస్తాం. అంత సులభంగా ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. ఈడ ఎవడు గాజుల చేతులు దొడుకొని లేడు. తమాష అంటారు, దొంగగా ఎత్తపోతారా? ఎత్తబోండి, మీకు ఎవరు రక్షణ ఇస్తాం? అర్థం తీసేసి అర్థం తీసపోతే సరిపోతుంది. ఇప్పటికే 15 టిప్పర్లు ఎత్తపోయినారు. అట్లే అలా వెనక్కి ఆడుకుంటారు.